విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రకృతి స్వరూపిణిగా కొలిచే కనకదుర్గమ్మ అమ్మవారు 3 రోజుల పాటు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్తో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఎల్నినో ప్రభావంతో కూరగాయల కొరతున్న ఉత్సవాలకు ఎలాంటి లోటు లేకుండా దేవస్థానం భారీగా కూరగాయలు, ఆకుకూరు, పండ్లను సేకరించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి మహోత్సవాల సందడి మొదలైంది. ఈ నెల 29 వరకు 3 రోజుల పాటు కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, రైతాంగం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శాకంబరి దేవిగా అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రకృతి స్వరూపిణిగా కొలిచే అమ్మవారిని ప్రకృతిలో లభించే వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించనున్నారు. 3 రోజుల పాటు 3 విభిన్న అలంకరణల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలి రోజు తాజా కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారికి అలంకరణ చేశారు. శాకంబరి ఉత్సవాలు అనేది ప్రారంభమవుతున్నాయి. దీనికి సంబంధించి దాదాపు 24,000 కేజీలు అంటే 24 టన్నుల యొక్క కూరగాయలు మనం దాదాపు 8 రకాల కూరగాయలు తెప్పించాము. ముఖ్యంగా ఈ కూరగాయలు ఇవ్వడానికి ఎప్పటి నుంచో రైతులందరూ కూడా ఇష్టపడి అమ్మవారి మీద భక్తితో ముందుగానే మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. వెహికల్స్ పంపిస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర దాదాపుగా 12 టన్నులు వచ్చేస్తున్నాయి. ఈ రోజు ఈ ఉదయం నుంచి మరి నైట్ కూడా ఇంకొక 12 టన్నులు వస్తాయి. ఈ విధంగా మనం మొత్తం కూడా అమ్మవారు రేపటికి ఓన్లీ కూరగాయలతోటి మనకు దర్శనమిస్తారు. ఎల్లుండికి ఫ్రూట్స్ తోటి దర్శనమిస్తారు. ఆవుల ఎల్లుండికి అంటే 29కి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ తో దర్శనమిస్తారు. రెండో రోజు వివిధ రకాల ఆకుకూరలు, కాయగూరలతో తయారు చేసిన దండలు, మాలలతో ఆలయ ప్రాంగణాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దనున్నారు. మూడో రోజు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా రంగురంగుల పండ్లు, డ్రై ఫ్రూట్స్తో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేయనున్నారు. అనంతరం శాస్త్రోక్తంగా పూజలు, మహాపూర్ణాహుతితో శాకంబరి మహోత్సవాలను ముగించనున్నారు. అమ్మవారి సన్నిధిలో కొలువుదీరనున్న ఈ ప్రత్యేక అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకునున్నాయి. రేపు ఎల్లుండి ఎల్లుండి ఈ శాకంబరి ఉత్సవాల్లో కూడా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా మేము ఇదే విధంగా వాళ్ళందరికీ అన్ని వసతులు ఏర్పాటు చేసి అన్నీ కూడా చేసి వాళ్ళు ఆనందంగా వెళ్ళేటట్టుగా మా యొక్క పనే అది, మేము చేయాల్సిన మా డ్యూటీ అది. భక్తులు ఎవ్వరూ ఇబ్బంది పడకుండా దర్శనం చేయించాల్సిందే మా బాధ్యత. అదే ముఖ్యమంత్రి వాళ్ళు మాకు ముందుగా చెప్పింది. అదే పనిలో మేము ఉంటాము తప్పకుండా. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గి మార్కెట్లో కూరగాయల లభ్యత తగ్గినా శాకంబరి ఉత్సవాలకు ఎలాంటి లోటు రాకుండా దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రైతులు, వ్యాపారుల నుంచి కూరగాయలు, ఆకుకూరల్ని విరాళాలుగా సేకరించింది. ఇప్పటికే సుమారు 32 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు ఇంద్రకీలాద్రికి చేరుకున్నాయి. మరోవైపు విజయవాడ కేదారేశ్వరపేట హోల్సేల్ పండ్ల మార్కెట్ నుంచి మరో 4 టన్నుల పండ్లు కూడా రానున్నాయి. రైతులు, వ్యాపారులు భక్తితో సమర్పించిన కూరగాయలు, పండ్లు వృధా కాకుండా దేవస్థానం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.